ఏంటో పిన్ని గారు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మాయిని ఒక మంచి క్లాసికల్ డాన్సర్‌గా చేయాలని చూస్తున్నాడు. ఆయనకు 'భానుప్రియ' అంటే చాలా ఇష్టమండి. ఆ సినిమా చూసినప్పుడల్లా తనకో కూతురు పుట్టాలనుకున్నాడట. కూతురు పుడితే డాన్సర్ చేద్దాం అనుకున్నాడట. మరి ఏమవుతుంది? నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. కానీ రేపు ఏమవుతుందో ఏమో తెలీదు. చిన్న పిల్ల గదండీ ఇంకాను అని అంటూ ఉంటారు. మీరు వినుంటారు చాలా. సో, ఆ అమ్మాయి అలా అవ్వాలనుకోవటము తల్లిదండ్రులకి అంత మంచి ఆ అమ్మాయికి అంత మంచి తల్లిదండ్రులు ఉండటం చాలా అదృష్టమే. కానీ ఆ అమ్మాయి అలా డాన్సర్ అయిపోదండి. మీరు గూడా దాని కొరకు చాలా చేయాల్సుంటుంది. కొందరికి ఎట్లంటే ఇంటర్నల్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది డాన్స్ అంటే. అంటే పుట్టినప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ కదలికలు, వాళ్ళు ఎక్కడన్నా ఎవరైనా కదులుతూ ఉంటే చూట్టాలు అవన్నీ అలాంటి వాళ్ళేంటంటే వాళ్ళు డాన్స్ అంటే, స్పోర్ట్స్ అంటే ఇష్టపడతారని మనకు అర్థమవుతుందనమాట. సో, అలా ఉన్నప్పుడు మనకు ఈ అమ్మాయికి డాన్సర్‌ని చేయాలని మీరనుకున్నప్పుడు, సో, దానికి తగ్గ కొన్ని చిన్న చిన్న పనులు మీరు చేయాల్సుంటుంది. అదేంటంటే, ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆ డాన్స్ బొమ్మలు చూపించటం. టీవీలో చూస్తే ఆ అమ్మాయి పెద్దగా అర్థం చేసుకోకపోవచ్చు. అది మంచి పద్ధతి కూడా కాదు. ఫస్ట్ మీరు బొమ్మలు చూపించాలి. ఏది క్లాసికల్ డాన్స్ బొమ్మలు ఉంటాయి గదా! క్యాలెండర్స్‌లో, తర్వాత బుక్స్‌లో దీంట్లోనే ఉంటాయి గదా! దాన్ని చూపించాలి. ఎట్లా బయటికెళ్తే వాల్ పోస్టర్‌లు ఇలాంటివన్నీ గూడాను. సో, అలా చూపించిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఒక 3 ఏళ్ళు, 2.5 సంవత్సరం అలాంటివొచ్చినప్పుడు వాళ్ళకప్పుడు కొంచెం మీరు టీవీలలో డాన్స్‌లవి చూపించి వీటి అది అది పలానా డాన్స్ అని చెప్పి ఊరికే చూపించటం కాకుండా అలాంటి డాన్సు, అది పలానా డాన్సు, అలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే మంచిది అని చెప్తూ పోవాలి. అప్పుడు ఆ అమ్మాయికి కొంచెం దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందనమాట. సో, అలా రావటం గాకుండా కొందరు పేరెంట్స్ ఏం జేస్తారంటే నేను గూడా చూసాను. వాళ్ళ అమ్మాయిని డాన్స్ క్లాస్‌లో చేర్పించాలని చాలా ఇంట్రెస్టింగుంటుంది. అయితే చిన్న పిల్ల ఒప్పుకోలేదు ఇలాంటివేవన్నా ఉంటాయి. అప్పుడు వాళ్ళేం జేస్తారంటే ఇప్పుడు మా స్టూడెంట్ పేరెంట్స్‌తో పాటు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిలని తీసుకొనొచ్చి మేకప్ రూమ్‌లోకొచ్చేస్తారు. వచ్చి అక్కడేమంటారంటే, చూడు చూడు ఆ అక్క లిప్‌స్టికేసుకుంటా ఉంది. చూడు చూడు ఐ మీన్ అది కాజలేసుకుంటా ఉంది. సో, ఇవన్నీ వేసుకుంటా ఉంది. సో, కాబట్టి మీరు అవన్నీ ఏసుకోవాలంటే నువ్వు డాన్స్ నేర్చుకోవాలి అని చెప్తారు. అది తప్పండి. అలా చెప్పనేకూడదు. సో, ఆ మేకప్ గురించి డాన్స్ అనకూడదు. డాన్స్ గురించే డాన్స్ అని చెప్పాల. అది ఎలా చెప్పాలంటే మీరు ఆహ్, ఈ పద్ధతిలోనే చెప్పాలి. అలా చెప్తేనే ఆ అమ్మాయికి అప్పుడు కాన్సంట్రేషన్ డాన్స్ మీద ఉండి, మేకప్ మీద కాకుండా డాన్స్ మీద ఉంటుంది. సో, ఒక్కసారి డాన్స్ మీద అన్నీ వచ్చేసిన తర్వాత మేకప్ అవన్నీ ఆటోమేటిక్‌గా వస్తుందని ఊరికే సరదాగా చెప్పచ్చు. కానీ దాన్నే ముఖ్యంగా అనుకోని చెప్పడానికి మంచిది పద్ధతి కాదనమాట యాక్చువల్‌గా. కొందరేమనుకుంటారంటే బేసిక్స్ నేర్చుకుంటే ఇంకా ఏంటి అడ్వెంచర్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారా? ఒక విధంగా నిజమే. ఎందుకంటే బేసిక్స్ అనేది ఏ దానికన్నా కష్టమే ఫస్ట్. అది నేర్చేసుకున్నారంటే మిగతావన్నీ ఈజీనే. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటే మిగతావి రాయటం, చదవటం ఎంత ఈజీనో, సో ఇవి కూడా అంతానే. కానీ ఒకసారి బేసిక్స్ మీరు అయిపోయిన తర్వాత కూడా మీకు కొంచెం మనసులో అది భయం ఉండాలి. అదేంటంటే ఇదైతే మనం చేయాలి. ఈ ఈ ఈ ఐటెమ్ ఫస్ట్ మనం ఏ ఐటెమ్ నేర్చుకుంటున్నాం, దీని మీద కాన్సంట్రేషన్ ఉండాలా. ఇప్పుడు అలా నేర్చుకొని ఇలా మర్చిపోదాం అనుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదండి. కానీ అది ఎప్పటికీ మనలో ఉండాలనుకునే వాళ్ళకి అది మనసులో రిజిస్టర్ అవ్వాలి. అంటే అది ముద్ర పడిపోవాలి మనసులో. మనసులో ముద్ర పడిపోవాలంటే దానికి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. వచ్చినట్టున్నా కూడా మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడైతే మనము నాకొచ్చు అనుకుంటూ ప్రాక్టీస్. స్టేజ్ మీద అలా ఉండదు కదా! మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనకెవ్వరు కనపడరు. సో, అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా మనం చేయగలగాలి. అలా చేయాలంటే మనకంత ప్రాక్టీస్ ఉండాలి. సో, అదొకటి చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటేందంటే సంగీతము, డాన్సు ఇవన్నీ ఫైన్ ఆర్ట్స్ కదా! అది అందరికి రావులే. ఎవరికో కొందరికే వస్తాయి అని అంటారు. అట్లా కొందరికే రావటం అనేది నిజమే. ఆ మాట ఒప్పుకుంటాను నేను. కొందరు ఇష్టపడ్డ వాళ్ళు చేయాలనుకోవటం వల్ల గూడా అనుకునే వాళ్ళకి గూడా అది చేయగలుగుతారు. అంటే ఇప్పుడు కొందరేమో ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకే బాగొస్తుంది. ఇప్పుడు నన్ను కొందరు అడుగుతారు, మీది డైనాస్టీ డాన్సర్. అసలు ఏ డాన్సర్ లేరండి మా ఇండ్లలో. అటు 7 తరాలు, ఇటు 7 తరాల్లో గూడా ఎక్కడా లేరు. సో, కాబట్టి సో, అలా ఉండదిది. సో, కాబట్టి ఇంట్రెస్ట్ ఉండాలి. అదే అంటాను. అదే ఒక ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మనసు పెడితే మీరేమన్నా చేయగలుగుతారనమాట. అదొకటిను. ఆ తర్వాత మళ్ళా బేసిక్స్ అనేది ఆ పిల్లలు ప్రిపేర్ అయ్యి క్లాస్‌కెళ్ళటం అనేది అదొక పెద్ద ప్రహసనంగా ఉంటుంది కొన్ని చోట్ల. ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే వారానికి 2 రోజులో, 3 రోజులో ఉంటుంది. ఆ క్లాస్‌కెళ్ళేటప్పుడు అంటే రోజు ఉండదు కాబట్టి ఆ బుక్ ఎక్కడో పడేస్తారు, ఆ పెన్ ఎక్కడో పడేస్తారు. ఇంక ఏదో కొందరికుంటది కదా సెంటిమెంటు. మేము పలానా గుడికెళ్ళి ఆ పెన్ తెచ్చుకున్నాం. ఆ పెన్‌తోనే డాన్స్ క్లాస్‌కెళ్ళాలి. ఆ బుక్ ఆ నోట్స్‌తోని ఇలాంటివుంటాయి. ఆ బుక్ ఎక్కడో పడేస్తారు. ఆ నోట్స్ ఎక్కడో పడేస్తారు. డాన్స్ మమ్మీ ఆ నోట్స్ లేదు. ఇక్కడ పెద్ద టెన్షన్ అయిపోతది వీళ్ళకు. డాన్స్ క్లాస్‌కెళ్ళే ముందు ప్రశాంతంగా ఎళ్ళాలి వాళ్ళు. కాబట్టి మీరు అంతకు మళ్ళా అది వెదికన్నా పక్కకు పెట్టాలి. ప్రతిసారి ఈ పని కూడా మీరు చేయలేరు కాబట్టి ఒక చిన్న బ్యాగ్ తీసుకొని, ఆ బ్యాగ్‌లో అమ్మాయి డాన్స్ బ్యాగు, మువ్వలు,
ఆ తర్వాత పెన్ను, ఇంకా దానికి సంబంధించినవి ఏముంటాయి, ఓ వాటర్ బాటిలు ఇలాంటివన్నీ దాంట్లో పెట్టేస్తే, ఓ కొంచెం బిస్కెట్సు. సో, ఇలాంటివన్నీ దాంట్లో పెట్టేస్తే అమ్మాయి వెళ్ళాలనుకున్నప్పుడు వెంటనే ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుందనమాట. ఇంకేం అవసరం లేదు. దాంట్లో అన్నీ ఆల్రెడీ ఎప్పటికీ ఉంటాయి. డాన్స్ క్లాస్ అయిన తర్వాత తెచ్చి తగిలేసేస్తుంది కాబట్టి హ్యాంగర్‌కి. సో, ఇంకా మళ్ళీ ప్రతిసారి మనము అది ఆ టెన్షన్స్ వాళ్ళకుండదనమాట. ఆ తర్వాత ఇంకొకటేందంటే, ఈ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం ఏమనిపిస్తుందంటే, ఇంట్లో వాళ్ళని అడగాల. ఎంత నేర్చుకుంటున్నావు? ఎలా నేర్చుకుంటున్నావు? పర్వాలేదా? మీకేమన్నా వీలవుతుందా? నువ్వు చే అసలు డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్ళేటప్పుడే అమ్మాయితో చెప్పాలా. ఫస్ట్ కొన్నాళ్ళే పంపిస్తాను నిన్ను. అంటే డాన్స్ క్లాస్‌కెళ్ళు. ఇంక నువ్వు నేర్చుకోవాల్సిందే. ఇలాంటివేవి చెప్పకూడదు. ఇన్నేండ్లుంటాయి అవి చెప్పకూడదు. అది పెద్ద వాళ్ళకు ఓలాంటి టెన్షన్ అయిపోతుంది. సో, కాబట్టి ఏం చేయాలంటే నేను డాన్స్ క్లాస్‌కి పంపిస్తున్నా. సరే నువ్వు డాన్స్ క్లాస్‌కెళ్ళు. ఒక నెల, 2 నెలలు, ఒక 3 నెలలు చూడు. 3 నెలలు చూసిన తర్వాత మళ్ళా ఆలోచిద్దాం అని చెప్పేయాల. సో, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మీరు 3 నెలల తర్వాత మానేయి అన్నా కూడా మానరనమాట. సో, కాబట్టి వాళ్ళకి అది కంటిన్యూ అవ్వాలి అని వాళ్ళకుంటుంది. సో, కాబట్టి మీరు ఫస్టే అలా 5 ఏండ్లు, 8 ఏండ్లు, 3 ఏండ్లు, 10 ఏండ్లు అని చెప్తే వాళ్ళకు కొంచెం కంగారు పడిపోతారనమాట. అమ్మా! అంత లాంగా అన్నట్టు. సో, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోమ్మా. ఫస్ట్ తర్వాత చూద్దాంలే అని చెప్పాల. సో, ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ నిజంగా చేయగలిగే పిల్లలైతే మళ్ళీ ఎప్పటికీ మానరనమాట. సో, ఒకవేళ మధ్యలో మీకు గాని, ఆ టీచర్‌కి గాని, లేకపోతే ఆ ఇన్‌స్టిట్యూట్‌కి గాని, లేకపోతే మీకేదైనా కుదరకుంటే మధ్యలో మీరు మానేసేయండి. ఎందుకంటే అంత బలవంతంగా మీరు ఆ అమ్మాయిని పంపిస్తే కూడా ఆ అమ్మాయి నేర్చుకోదు. సో, అది కూడా ఒకటుంది. సో, ఎందుకంటే అన్నీ సూట్ అవ్వాలి. అన్నీ సూట్ అయినప్పుడే అక్కడ మీకు ట్రాన్స్‌ఫర్ ఉన్నప్పుడు కూడా జాయిన్ చేయకండి. ట్రాన్స్‌ఫర్ ఉన్నప్పుడు మీరు అమ్మాయికి ఒకవేళ మీరు ఒక నెలలో, 2 నెలల్లో ట్రాన్స్‌ఫర్ ఉందంటే ఇక్కడ కొన్నాళ్ళు నేర్పించి మళ్ళీ అక్కడ అది చాలా డిసప్పాయింట్ అయితారు పిల్లలు. సో, అట్లా కూడా చేయకండి. ఏం చేయండంటే మీరు వెళ్లి చూడమని చెప్పండి. వాళ్ళు ఒకవేళ అలో చేస్తే ఆ మాస్టర్ గాని అలో చేస్తే ఒక 2 రోజులు చూస్తుందండి, ఒక 3 రోజులు చూస్తుందండి. వాళ్ళు మరీ రోజు రావడానికి కూడా ఒప్పుకోకపోవచ్చు. సో, ఒకటి వచ్చి చూస్తుండే కొన్నాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళేమైనా ఒప్పుకుంటారేమో. అంటే నేను ఒప్పుకోను. సో, ఎందుకంటే నాకు కొంచెం మిగతా పిల్లలు డిస్టర్బెన్స్‌గా ఉంటుందని. సో, కాబట్టి అలాంటివి కొందరు ఒప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! మీరు వాళ్ళ దగ్గరెళ్లి ఒక వారం రోజులు అలా వారమో, 10 రోజులో, ఒక నెల ఒప్పుకుంటే నెల చూపించి ఆ అమ్మాయికి వేరే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు అక్కడ కొత్త డాన్స్ టీచర్‌ని మీరు చూస్తే అప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ డాన్స్‌తో పరిచయం ఉంటుంది. ఎట్లా మెంటల్లీ అంటే చూసుంటుంది కాబట్టి. సో, కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు మీరు చక్కగా హ్మ్. ఆ క్లాస్‌లో జాయిన్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఇంక ఏ హెసిటేషన్స్ లేకుండా జాయిన్ అయిపోతుంది. అదేంటండి పిల్లలకు అంత పేరెంట్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా చెప్తారా ఎవరన్నా? అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా ఎవరికన్నా అనంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన సౌత్ ఇండియన్‌లో ఒక యాక్ట్రెస్ ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి నా దగ్గర 9 ఏళ్ళు నేర్చుకున్నది భరతనాట్యం. అయితే ఆ యాక్ట్రెస్‌కి గూడా సినిమా యాక్టర్ అవ్వాలని లేదట. క్లాసికల్ డాన్సర్ అవ్వాలని ఉన్నిందంట. కుదరలేదు. సో, కుదరకుంటే ఆమె ఏం చేసింది ఫస్ట్ డెలివరీ అబ్బాయి. అబ్బాయో, అమ్మాయో ఎవరో ఒకరు అనుకుంటారు గదా! సరే అయిపోయింది. రెండో డెలివరీ అయినప్పుడు అది 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడో అయిందట. సో, రెండో డెలివరీలో సిజరీన్. ఆవిడ థియేటర్‌కి పోయేటప్పుడే అనుకున్నదంట. ఈసారి నాకు అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుడితే అమ్మాయిని క్లాసికల్ డాన్సర్ చేస్తాను నేను. అంటే అంత యాంబిషన్ ఈవెన్ థియేటర్‌లో చావు బతుకులు ఆ రోజుల్లో సిజరీన్ అంటే. సో, అలాంటి టైంలో అనుకున్నది కాబట్టి అట్లా పోయి ఆ అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది. ఆమె 5 ఏళ్లలోనే అమ్మాయిని 6 ఏళ్లలోనే నాతో జాయిన్ చేసేసి 9 ఏళ్ళు ఆ అమ్మాయి ఒకే భరతనాట్యం ఆ ఒక్క స్టైలేమో నేర్చుకుందనమాట. సో, అంటే ఆ అమ్మాయి నాకు ఎలా తెలిసిందంటే ఆ స్టూడెంట్ ఐటెమ్స్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి పేరెంట్స్‌ని పిలిచి అడుగుతాననమాట. కూర్చొని చూడండి మీ అమ్మాయిది అని. ఒకసారి చూస్తుంటే ఆవిడ ఏడుస్తుంది. ఏంటి ఇంత ఎమోషనల్‌గా ఎందుకు అవుతోంది అని నేను అడిగాను. ఏంటంటే కళ్ళల్లో అట్లా నీళ్లొస్తున్నాయి అంటే, లేదండి మా అమ్మాయి ఐటెమ్స్ చేస్తుంటే నాకు కళ్ళల్లో అసలు తట్టుకోలేకపోతున్నాను. అంత హాయిగా ఉందని అనుకోనంటే, అప్పుడు ఆవిడ చెప్పిందనమాట ఈ విషయం. అంటే అంత యాంబిషియస్‌గా ఉన్న పేరెంట్స్ ఉన్నప్పుడు, సో వాళ్ళు ఒక సిస్టమాటిక్‌గా పోవటం మంచిది. ఎక్కడో ఒక చోట జాయిన్ చేసేసి, ఎవరో ఒకరు అనుకోని జాయిన్ చేసేసి, మళ్ళీ మీరు లేనిపోని డిసప్పాయింట్ అయిపోయి, ఆ అమ్మాయిని డిసప్పాయింట్ చేయడం కంటే, ఒక మంచి డాన్స్ టీచర్‌ని చూజ్ చేసి, ఎంక్వైరీ చేసి, చూజ్ చేసి, మీరు కొంచెం గమనించి, అంటే ఒకరికి సూట్ అయినోళ్ళు ఒకరికి సూట్ కాకపోవచ్చు. సో, కాబట్టి ఇవన్నీ ఎంక్వైరీలు చేసి మీరు కూడా ఒక నెల అతన్ని చూసి చెప్పండి. ఈ అమ్మాయికి మాత్రం మాస్టర్‌కి చెప్పకుండా అమ్మాయికి చెప్పండి. ఒక నెల పంపిస్తాను, ఒక 2 నెలలు పంపిస్తాను చూడు అని చెప్పండి. జనరల్‌గా నేనేమంటానంటే ఏ స్టూడెంట్ పేరెంట్ వచ్చినా నేను ముందే చెప్పేస్తాను. నేను 1, 1 ½ మంత్ చూస్తానండి. ఆ అమ్మాయి సూట్ అవుతేనే కంటిన్యూ చేస్తానని చెప్తాను. ఎందుకంటే ముందే చెప్పేస్తే బెటరు. కొందరు అలా చేయకపోవచ్చు. కొందరేందంటే ఆరంభేశ్వరత్వం. చేస్తాను అని వస్తారు. ఇక్కడ చూసిన తర్వాత అంతగా వాళ్ళకి సూట్ కాకపోవచ్చు. ఆ డిసిప్లిన్ గాని, ఆ స్టెప్స్ గాని, ఆ మూవ్‌మెంట్స్ గాని వాళ్ళకంతా మ్యాచ్ కాకపోవచ్చు. ఇలాంటివి గూడా ఉంటాయి. కాబట్టి మీరు గూడా మీ అమ్మాయిని ఒక మంచి క్లాసికల్ డాన్సరు చేయాలని నాకు గూడా ఆశగా ఉంది. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ ప్రోగ్రామ్ చూసినప్పుడు మీ కళ్ళల్లో గూడా బోలెడు నీళ్లొచ్చేస్తాయి. ఆ సంతోషం మీరు గూడా పట్టలేరనమాట. ఓకే. థాంక్ యూ సో మచ్.